హాయ్ ఫ్రెండ్స్, ఆషాఢ మాసం శుభాకాంక్షలండి అందరికీ. మీరు కూడా గోరింటాకు పెట్టుకున్నారా? అందరూ గ్రూప్‌లో వాళ్ళు కూడా అందరూ గోరింటాకు పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నారు. మనం కూడా ఇంట్లో ఉన్న వాళ్ళం కూడా పెట్టుకుందాము. ఈరోజైతే నేను మీకోసం ఒక మా ఈ గార్డెన్‌లో ఉన్న మొత్తం గార్డెన్ టూర్ మొత్తం మీకు చూపించాలనుకున్నాను. ఇంతకుముందు నేను వేసిన మొక్కలు, ఇప్పుడు వేసే మొక్కలు అన్నీ చూపిస్తున్నాను. ఇది మా ఇంట్లో టెర్రస్ పైన ఉన్న గార్డెన్ అండి. ఇది ఒక 1 ఇయర్ క్రితం. ఈ ఇయర్ మాత్రం ఇంతకి డబల్ అయిపోయింది. ఇలాంటి కూలర్ టబ్బులు ఇంకా 2 వరుసలు, 3 వరుసలు వచ్చాయి ఇప్పుడు. ఇంతకుముందు ఒకే వరుసలో ఉండేవి. ఇప్పుడు మొక్కలన్నీ పెద్దగా అయిపోయి ఇంకా రకరకాల మొక్కలు కూడా ఎక్కువ పెంచేశాను అనుకోకుండా. మనకి తెలియకుండానే మనం మొక్కలన్నీ పెంచుకుంటూ ఉంటామండి. కుండీలు పెంచేస్తూ ఉంటాము. కానీ అనుకోకుండా మనకి ఎప్పుడు బ్రేక్ అవుతుందో వీటిని చూసుకోవటానికి తెలీదు. నేనైతే ఇప్పుడైతే వీటిని వదలకుండా, వీటిని పాడవకుండా ఇప్పటికీ వీటి కోసం నేను మా అమ్మాయి దగ్గర పని ఉండి ఒక ముఖ్యమైన విషయం గురించి ఇక్కడ ఉండాల్సొచ్చింది. నవంబర్‌లో వచ్చానండి ఇక్కడికి మా అమ్మాయి దగ్గరికి. నవంబర్ నుండి కూడా మా ఇంట్లో ఉన్న మొక్కల్ని మా వారు చూసుకుంటూ ఉన్నారు. పూజకి పూలు కోసుకుంటూ ఇంట్లో ఉన్నారు. ఒక్కరోజు కూడా రాలేదు ఇంతవరకు ఇక్కడికి. నేనే వెళ్ళి మధ్య మధ్యలో చూసొస్తున్నాను. వాటికి ఏమైనా ఫెర్టిలైజర్స్ కింద ఏమైనా ఎరువులు కానీ, పురుగు మందులు కానీ వర్షాకాలము వచ్చే ముందే నేను మే నెలలోనే మే ఎండింగ్ అయిన తర్వాత జూన్ స్టార్ట్ అయ్యే ముందు నేను అన్ని రకాల కానుగ చెక్కలు అన్నీ కలిపి అన్ని మొక్కలకి ఇవ్వమని చెప్పాను. ఇంట్లో అన్నీ కొనిపెట్టి ఉంచాను. మా వారు అన్నిటికీ గుప్పెడు గుప్పెడు కుండీకి ఇచ్చారు మొత్తం. అన్ని మొక్కలకి ఇస్తే చాలా వర్షాకాలం వచ్చే అవి పురుగులు కానీ, పెస్ట్ కానీ వాటి బారి నుండి కాపాడబడతాయి. నేను ఈ మధ్య తీసుకున్న చామంతి మొక్కలు ఇలా చిన్న చిన్న మొక్కలు మీకు చూపించాను కదా, నాటు పెట్టాను. అందరూ తీసుకుంటున్నారు. కానీ మనకి ఎవరి వాతావరణానికి అవి సెట్ అవుతాయో తెలియదండి. ఒక్కొక్కరి ఇంటి దగ్గర ఒక్కొక్క రకమైన వాతావరణం ఉంటుంది కదా. నేను నాటిన వాతావరణము వర్షం పడకుండా దాని మీద ఎక్కువగా ఎండ కొట్టకుండా ఉందండి హైదరాబాద్లో. అవి చక్కగా మంచిగా నాటుకున్నాయి. మరి అందరికీ నాటుకుంటాయో లేదో తెలీదు. ఇవి మొక్కలు పొరపాటు కాదు, మొక్కల లోపం కాదు. నాటుకోకుంటే బాధపడాల్సిన అవసరం లేదండి. మనం మళ్ళీ మళ్ళీ ట్రై చేయాలి. ఇంకా ఎక్కువగా మనం బాధపడి చేసేది ఏం లేదు. ఇవి మా ఇంట్లో ఉన్న చామంతులన్నీ నాటు రకాలు, హైబ్రిడ్ రకాలు సిటీజీలో కూడా తీసుకున్నవి ఉన్నాయండి. నేను ప్రతి సంవత్సరం తీసుకుంటూనే ఉంటాను చామంతులు. మళ్ళీ పోతూనే ఉంటాయి. మా ఇంట్లో కూడా బాగా కోతులు ఉంటాయండి. కోతులు కూడా ఇంత మంచి మొక్కల్ని కూడా మొత్తం ఇరిచేస్తే నేనేమి బాధపడలేదు. మళ్ళీ మళ్ళీ వాటిని మనం మళ్ళీ వృద్ధి చేసుకోవాలి విత్తనాల ద్వారా కానీ, లేకుంటే బయట అన్నీ కొనుక్కుంటే దొరుకుతున్నాయండి. మనం ఏం బాధపడాల్సిన అవసరం లేదు. నేను మీకు ఎలాంటి విత్తనాలు కావాలన్నా కూడా అడ్రస్ చెప్తాను నేను. మీకు కొరియర్ చేసేటట్టుగా మీ అడ్రస్కి పంపిస్తాను. ఎక్కువ ధర కూడా కాదండి. ఇవి అన్నీ ఒక్కొక్క రకాన్ని అన్ని రకాలు కలిపి కూడా ఇస్తున్నారు ఒక 50 రూపీస్లో. అలా తీసుకోవచ్చు. మీరు ఒక 200, 300 అన్ని రకాలు ఖర్చు పెడితే సరిపోతుంది. ఎవ్రీ ఇయర్ కూడా మనము కలెక్ట్ చేసుకోవాల్సి వస్తుందండి. మనం ఊరు వెళ్తాము, మొక్కలు పాడైతాయి. అలా అన్నమాట. చూడండి ఎంత మంచి కలర్సో. నేను ఎంతో కష్టపడి వీటిని కలెక్ట్ చేసి ఎన్నో సంవత్సరాల నుండి వీటిని కలెక్ట్ చేశాను. ఇప్పుడు ఉన్నాయో లేవో కూడా తెలియదు ఈ విత్తనాలు. అన్నీ కలిసిపోయాయి. నేను ఇంట్లో కూడా ఉండను. ఇప్పుడు లేను కనుక అవి మొత్తము విత్తనాలు ఉన్నా కూడా కలిసిపోయి ఉంటాయి అన్నీ. ఎవరికి పంపించటానికి కూడా కుదరదండి నాకిప్పుడు. ఎప్పుడు ఇంటికొస్తానో అప్పుడే ఇక మళ్ళీ కుదురుతుంది. ఇలా నేను లాస్ట్ ఇయర్ ఇవన్నీ శ్రావణ మాసం కల్లా పువ్వులొచ్చి
బతుకమ్మ పూజ కోసం నేను పువ్వులు కోయటానికి కూడా మాల కట్టడానికి కూడా నాకు కుదరక ఇవన్నీ కోసే ఓపిక లేక కూడా అన్ని రెక్కలు రాలిపోయేవండి. ఇంకా విత్తనాలు కూడా కొన్ని విత్తనాలు కూడా తీశాను, కొందరికి ఇచ్చాను కూడా. ఇవన్నీ ఉన్నాయండి. విత్తనాలు తీశాను, మళ్ళీ వేయలేదు ఈ సంవత్సరం మొక్కలు. ఒకవేళ అందులో విత్తనాలు పడి మొక్కలొస్తే ఉంటాయి. మనం ఒకసారి వేసిన తర్వాత నేను ఎంతో దూరం నుండి కూడా కొమ్మలు తెచ్చుకొని మధిర వెళ్ళాను. పోవడానికి నాకు మధిరకి వెళ్ళడానికి 3 గంటలండి, రావడానికి 3 గంటలు. నేను వెళ్ళి బస్సుకి తెచ్చుకున్నాను చాలా కొమ్మలు, విత్తనాలు అన్నీ తెచ్చుకున్నాను. అందరి దగ్గర తీసుకుంటాను, నేను కూడా ఇస్తాను. అలా ఒకరికొకరు ఇచ్చుకోవటం వల్ల కూడా ఖర్చు తక్కువ అవుతుంది కదండి. మన దగ్గర ఉన్నవి ఒకరికిచ్చి, ఒకరి దగ్గర ఉన్నవి మనం తీసుకోవటం ఈ రోజుల్లో చాలా మంచి ఐడియా అండి అది. మనము ఏవైనా సరే మన దగ్గర లేనివి మనం తీసుకోవచ్చు, మన దగ్గర ఉన్నవి ఒకరికి ఇవ్వచ్చు. ఎంత అందమైన మొక్కలు నాకు గుర్తొస్తున్నాయి ఇవన్నీ. మళ్ళీ ఇంటికి ఎప్పుడు వెళ్ళాలా, మళ్ళీ ఈ సంవత్సరం కూడా మళ్ళీ చామంతులు నాటానండి. మళ్ళీ అవి ఇలాగే కలర్స్ ఎప్పుడు వస్తాయో చూసి మళ్ళీ వీడియో చేస్తాను మీకు. అన్ని కలర్స్ ఇంపోర్టెడ్ చామంతులు, నాటు రకం చామంతులు మీరు కొనుక్కుంటే అన్నీ శ్రద్ధగా చూసుకోవాలండి. ఎక్కడికి వెళ్ళకుండా నీళ్లు పోయకుండా ఉంటే అవి మనకి బతకవు. ఇంట్లో మొక్కలు నాటి ఊరెళ్తారు కొందరు నీళ్లు పోయకుండా. అవి మళ్ళీ కొనుక్కొచ్చిన తర్వాత కూడా మొక్కలు వచ్చిన తర్వాత వెంటనే నాటరు, మరునాడు నాటుతారు. అలా కూడా కాదండి. మొక్కలని కొన్న రోజే, ఎంత లేట్ అయినా సరే కొన్న రోజే నాటాలి. కింద ఆకులన్నీ కొంచెం కిందికి ఉన్న ఆకులు తీసేసి నాటాలండి. అవి ఏవైనా ఫంగిసైడ్ పౌడరు లేకపోతే ఏదైనా అలోవెరా జెల్లు ఏది లేకపోయినా కానీ కంపోస్ట్ లేకుండా నాటాలి. తర్వాత మొక్క నాటుకున్న తర్వాతనే కంపోస్ట్ వేయాలండి. ఫస్టే కంపోస్ట్లో మొక్కలు నాటకూడదు. నేను ఎప్పుడు కొన్నానో నాకు గుర్తులేదు, ఎక్కడ తెచ్చానో తెలీదు. కానీ ఇవన్నీ అయితే మొక్కలు పువ్వులు వస్తున్నాయి. నేను చూసి ఎంతో అలసట ఉన్నా కూడా వీటిని చూసి నాకు అలసట కూడా తెలియకుండా నేను సంతోషంగా ఉంటానండి. ఈ మొక్కలు అందరూ పెంచుకోవచ్చు. చిట్టి చామంతులు కూడా నేను ఏ మొక్కని పోనీయకుండా చాలా చోట్ల నాటుతాను. మనం అనుకుంటాం మనకు ఒక మొక్క ఉంది చాలే, ఇంకా మిగతావి ఎందుకు అని తీసి పడేస్తాం. ఎవరికి ఇయ్యను కూడా ఇయ్యం. కనీసము మొక్కలు ఎక్కువ ఉన్నప్పుడు, కొమ్మలు ఎక్కువ ఉన్నప్పుడు ఎవరికైనా చుట్టుపక్కన వాళ్ళకి ఇస్తే మన ఇంట్లో లేనప్పుడు మనం తెచ్చుకోవచ్చు. అలా చేస్తూ ఉండాలి, నలుగురికి ఇస్తూ ఉండాలండి. అది మంచి, మన కోసమే అది. నేను ఒక్క చెట్టు ఉంటే దాన్ని కొమ్మలు తుంచి మళ్ళీ పూలు అయిపోయాక ఇంకో చోట నాటుతూ ఉంటాను. అది అసలు పోవద్దు నా దగ్గర, అలా చేస్తాను నేను. నా ఉద్దేశం ఏంటంటే నాకు ఇంకొక మొక్క ఖచ్చితంగా ఇంకొక చోట అది ఉంటుంది, ఇక్కడ పోయినా కూడా ఇంకో చోట ఉంటుంది అని నేను అలా చేస్తాను. వీటికి మందులు వేయాలండి. గులాబీలకి ఎప్పుడు ఆకులు తీసేసి ముదురాకులు మందులు వేస్తూ ఉండాలి. లేదంటే వాటికి పువ్వులు, మొక్క హెల్తీగా ఉండదు. నర్సరీ వాళ్ళు ఎంతో కష్టపడతారండి. ఎప్పటికీ మొక్కల్ని ఎంతో వాటిని చూస్తూ ఉంటారు. వాటిని ఆకులు తీసేసి పురుగులు రాకుండా స్ప్రేలు చేసేసి వాటిని కొమ్మలు కట్ చేసి మట్టిలో మొక్క చుట్టూ చెత్త చెదారం లేకుండా తీసి గుల్లగా చేసి ఇవన్నీ చేస్తేనే కదండి మొక్కలకి పూలు వచ్చేవి. అందుకని మీరు కూడా ఎంతో శ్రమపడి పెంచుకున్న మొక్కల్ని ఎక్కడికి వెళ్ళకుండా మీరు కాపాడుకోండి. ఇంకా ఒకసారి పోయినా సరే బాధపడకుండా మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉండాలి. మనం ఎప్పుడూ పట్టు వదలని విక్రమార్కునిలాగా మొక్కల్ని మళ్ళీ నాటుకుంటూనే ఉండాలి. ఎవ్రీ ఇయర్ నేను ఎన్నిసార్లు కొన్నాను, నేను ఇంత ఖర్చు పెట్టాను అని ఆలోచించొద్దు. ప్రతి సంవత్సరము మనకు లేకుంటే కొంటూనే ఉండాలి. ఇంత వసతులు ఉన్నాయి కదండి, మీకు ఏ మొక్క కావాలంటే ఆ మొక్క ఇంటికి వస్తుంది. మీరు అలాంటప్పుడు మీరు
ఎందుకు బాధపడాలి? మళ్ళీ మళ్ళీ తెప్పించుకోండి, ఏమవుతుంది? మనం ఎన్నో ఖర్చు పెడుతున్నాం. అందులో ఇది ఒక భాగం అనుకోవాలి. ఇది ఈరోజు మా ఇన్ ఈ మిద్దె పైన ఉన్న తోటంతా మొత్తం మొక్కలన్నీ మీకు వీడియో చేయాలని చేసి చూపిస్తున్నానండి. ఇది అండి. నేను ప్రతి ఒక్క కొమ్మ ఎక్కడ దొరికినా గూడా నాకు నాటు పెడుతూనే ఉంటానండి. అందుకనే ఆ విత్తనం తెచ్చి నా యొక్క అలవాటు వల్లనే ఈ గార్డెన్ ఇంత ఎక్కువగా కనిపిస్తుంది. మనము ఏ ప్లేస్ లేకున్నా సరే దగ్గరైనా వేసి ఆ తర్వాత మనము నాటుకోవచ్చు. ప్రస్తుతము ఉన్న ప్లేస్‌లోనే దగ్గరగా నాటిన తర్వాతైనా కూడా విత్తనాలు, మొక్కలు తర్వాత నాటుకోవచ్చు. నేను చామంతులు గూడా అంతే చేశాను. ప్రతి మొక్కని మనము చిన్న కుండీలోనే దగ్గరే నాటుబెట్టాలంట. ఆ తర్వాత మొక్క పెరిగిన తర్వాత పెద్ద కుండీలో నాటుబెట్టాలంట అంటున్నారు అందరూ. బాయ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు చూసేస్తారు కదా మా ఇంట్లో మిద్దె పైన మొక్కలని ఈరోజు వీడియో చేశాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.